మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం జరిగిన మెదక్ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి. హిందువులకి ఓ నీతి, ముస్లింలకి ఓ నీతిలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మహిళా ఐఏఎస్ని బూత్లు తిట్టిన వారిని కూడా ఏం చేయకపోవడం సిగ్గుచేటు. తప్పుడు పనులు చేసిన పోలీసులను కూడా అక్కడికే పంపుతా. పింకిల మాటలు విని ఫోన్ ట్యాపింగ్లో పట్టుబడ్డ కొందరు పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఐజీ రంగనాథ్కి కరీంనగర్లో అనుభవించారు. మెదక్లో అత్యుత్సాహం చూపుతున్నారు. రఘునందన్ ఎవరికీ భయపడరు. మీకు సహకారం చేస్తుంటే మీరు ఆధార్ కార్డు తెమ్మని స్టేషన్లో గంటల తరబడి ఉంచుతున్నారు. మెదక్ ఎస్పీకి చెప్తున్న ఆరిఫ్ని వెంటనే అరెస్టు చేయాలి. చట్టాన్ని సరిగ్గా పనిచేయనియండి. ఫోన్ ట్యాపింగ్లో ఏ గతి పట్టిందో మెదక్ పోలీసులకి అదే గతి పడుతుంది. అప్పుడు పింక్ యూనిఫామ్ వేసుకున్న పోలీసు వాళ్ళు ఇట్లా చాలా ఎగిరేరు, మాకు ఎదురు లేదని ఎగిరిండ్రు. ఇలా ఆడున్నారు, శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. మెదక్ పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా, తొందరపడి మీరు తప్పుడు పనులు చేస్తే ఖచ్చితంగా మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వస్తారు. ఇది నేను మెదక్ ఎంపీగా మా మెదక్ ప్రజలకు ఇస్తున్నటువంటి బాధ. పోలీస్ స్టేషన్కి నిన్న కార్డులు తీసుకొని వస్తే, నిన్న ఆధార్ కార్డు తీసుకురామంటే ఆధార్ కార్డులు తీసుకొని వస్తే ఎట్లా కూర్చోబెడుతున్నారు? 3 గంటలు 5 గంటలు. ఏ చట్టం పర్మిట్ చేసింది మీకు? మేము మీకు కోఆపరేట్ చేస్తామంటే ఇంత జరిగినాక కూడా మీరు ఆధార్ కార్డులు తెమ్మంటే తీసుకొని వస్తుంటే సెల్ ఫోన్లు గుంజుకుంటారు. ఏ సెక్షన్ గుంజుకోమని చెప్పింది ఫోన్? ఏ సెక్షన్ ప్రకారం మీరు గుంజుకున్న ఫోన్లను డిపాజిట్ చేయరు? వారి పోదాం మీ ఎస్పీ గారి దగ్గరికి, చెప్తా ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుందో నేను మాట్లాడతారండి. బరాబర్ ఇప్పుడు ఎస్పీ గారి ఆఫీస్కి పోతాం, జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడతాం, తప్పు చేసినటువంటి పోలీస్ అధికారులను శిక్షించమని అడుగుతాం. యూనిఫామ్లో ఉన్న ఒక ఏఎస్ఐని, హిందూ మహిళా ఏఎస్ఐని తిడితే రోషం వత్తలేదేంది పోలీసు వాళ్ళకి? పోలీసు వాళ్ళని ముడితే తిడితే కూడా అరెస్ట్ చేయడం చేత కాకపోతే బంజారీ యూనిఫామ్లు పెట్టేసుకొని వెళ్ళిపోండి. చేస్తారు ప్రజలు కూడా పోలీసుల నౌకరీ చేసేందుకు భారత రాజ్యాంగం హక్కిచ్చింది. నేను 2 రోజులు ఓపిక ఉన్నా, సంయమనం పాటించిన, దాని అర్థం మీకేదో బాగా తెలుసు మాకేదో తెలియదని కాదు. ఏసీ సమాజం సామరస్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మేము కోరుకుంటే పరమత సహనం ఉంటుంది. కానీ మీరు చేసినటువంటి కారణాల వల్ల 100% మీరు తప్పులు చేస్తూ ఉన్నారు. ఏదో 10 మంది ఉంటారు, పోనీ వాళ్ళు మనోళ్ళే కదా పోలీసు వాళ్ళు అనుకుంటే ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రఘునందన్ సహించాడు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎవరైతే ఆరిఫ్ అనేటువంటి వ్యక్తి ఇంజూర్డ్ అయ్యి ఏ హాస్పిటల్ ఉన్నాడు, ఎందుకు అనుమతిస్తున్నారు మీరు? ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉంచిర్రా? నేను మీరు పోయి చూసి వచ్చిర్రా? గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు పంపుతలేరు? ఇంకెన్ని రోజులు ఉంచుతారు? ఆయనకైనా ఇంజురీ ఎంత పెద్దగా ఉంది అంటే గ్రీవియస్ ఇంజురీ తీసుకొస్తే ఆయన దవాఖానలో ఉన్నాడని మీరు రేపు బెయిల్ పిటిషన్ కంటెస్ట్ చేస్తే మా వాళ్ళకి బెయిల్ రావద్దని చూస్తురా? నేను అందుకని ఇప్పుడు మెదక్ ఎస్పీ గారికి చెప్తున్నా, సాయంత్రం కల్లా ఆరిఫ్ డిశ్చార్జ్ కావాలి. ఆరిఫ్ని తీసుకొచ్చి రిమాండ్ చేయాలి. చెయ్యకపోతే రేపు మీరు పోలీస్ స్టేషన్ నుంచి సీడీ ఫైల్ తీసుకొని వచ్చి కంటెస్ట్ చేసిర్రు అనుకోరు ఎస్పీ గారు. అయ్యా రంగనాథ్ గారు, మీరు కూడా వినాలి. మీరు మాట్లాడినరని నేను మీకు గౌరవం ఇచ్చి ఆగిన, నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దన్నారని ఆగుతా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రంగనాథ్ సార్ కొంచెం వెనుక కొంచెం ముందు మీరన్న చట్టాన్ని సరిగా పనిచేయించుర్రి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించుర్రి. లేకుంటే బరాబరి టెలిఫోన్ ట్యాపింగ్లో మీ వాళ్ళకి ఏ గతి పట్టిందో మా మెదక్ పోలీసులకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.